వజ్రములు, స్ఫటికములు, ముత్యములు, మణులు మొదలైనటువంటివి గచ్చులో కూడా నేల మీద, స్తంభాలలో, గోడలలో పొదిగారు. దక్షారామంలో చీకటి కోణం అని ఒకటి ఉంటుంది. మీరు దర్శనం చేస్తున్నప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మూల భాగం దగ్గర చీకటి కోణం అని ఉంటుంది. అది ఒకప్పుడు లైట్లు ఉండే ఒక గోడలకి వజ్రాలు, వైఢూర్యాలు, మణులు పొదిగారు. అది వెడుతున్నప్పుడు చీకట్లో మణులు ప్రకాశిస్తుంటే మణుల కాంతిలో ప్రదక్షిణం చేసేవారు. సరే, ఆ తర్వాత ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారు, గుణపాలు పెట్టి కొట్టి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే అది నిజంగా చీకటి కోణంగానే మిగిలింది ఇప్పుడు. కాబట్టి అక్కడట గోడలు, స్తంభాలు, నేల అన్నీ కూడా ఈ వజ్ర, వైఢూర్య, స్ఫటిక, ఇంద్రనీల మణులు తాపడం చేయబడి ఉన్నాయిట. ఇది ఎంత గమ్మత్తుగానో ఉంది. ఆ శిల్పకళా వైభవం అది ఏం సామాన్యంగా ఉంటుంది అని మీరు ఊహించవద్దు. ఎందుకంటే ఆ లంకాపట్టణం నాటికి అలా ఉండడం కాదండి.